సున్నుండమ్మా సున్నుండా తినమ్మా మా అమ్మ తినమ్మా. తినండమ్మా. ఏంటమ్మా ఏమి తీసుకోలేదు? ఇదిగో తినండమ్మా. ఇదేమిటమ్మా దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు? మీ అమ్మ మీకు ఇష్టమని నేతితో చేసిన సున్నుండలు తినండమ్మా. సున్నుండల్లో నెయ్యి ఎక్కువ, అంతా ఫ్యాట్ స్టఫ్, అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అవునన్నయ్య, తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మానే అన్నయ్య. వద్దన్నయ్య, అప్పుడేదో తెలియక తిన్నావు. తెలియక? అరిసెలమ్మా బెల్లంతో చేసినాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. తినండమ్మా. ఒక్క దెబ్బన డజన్ లాయించేయచ్చు. కమ్మగొన్నాయి తినండమ్మా. ప్లీజ్ అన్నయ్య, అరిసెలు నిండా బెల్లమే, తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వస్తే కంట్రోల్ చేయలేం. మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది. జంతికలమ్మా వాముతో చేసినవి, కనీసం ఇవన్నా తినండమ్మా. వీటికి ఏమైందమ్మా? నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. కొంచెం తినండమ్మా. అమ్మో, మొత్తం శనగపిండి అన్నయ్య. ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ సామాను ఏమైనా మొత్తం సర్దాయి. అన్నయ్య నువ్వు మాట్లాడమగా. ఏం జరిగిందంటే ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయలుదేరండి. అక్షరముక్కు రాకపోతే పోయేదేమీ లేదు కానీ ఇట్టాంటి చదువులు మనకు వద్దులేమా. ఏంటి ఇది తింటే అదొస్తుందా, అది తింటే ఇదొస్తుందా? ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని 2 కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు. మేము చిక్కిపోయామా? చిక్కగా ఏంది బట్టలంతా వదిలేపోతే అసలు వీళ్ళతో మాటలు అనవసరమే. పదవే ఏం స్వామి? నమస్కారం పెద్ద పంతులమ్మ గారు. నమస్కారం. ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటావు. అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అట్టాగా అండి. ఏమేవ్ నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారి పక్క నుంచో. చూడండి పిల్లలు, మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా. పంతులమ్మ గారు, రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తారు కదా? చేస్తాను. టైంకి తింటం పడుకోవటం ఉన్నాయి కదా? ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా? మీరే చెప్పండి అమ్మా. మీ ఆవిడే బాగుంది. అమ్మా ఇటు తప్పుకో. ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులా ఉన్నారు? మీ ఆవిడే అన్నా. అక్కది తస్స చెక్క. అయ్యా స్వామి గారు, మీ ఆవిడికి లంగావణి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టుంటుంది. అమ్మా సీతా గీత, శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండమ్మా. డాక్టర్ గా నేను చెప్తున్నాను. అలాగే మేడం. మా బాగా చెప్పారమ్మా. లక్ష్మి, అవును ఇన్ని రకాలు వండుకొచ్చావేమిటి? రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా. అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు? మా అన్నయ్య స్వామి, మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి. అలాగేనమ్మా. ఈ రోజు మీ పుట్టినరోజమ్మా. దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని. కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళన్నయ్య. అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను. ఆశీర్వదించన్నయ్య. చిరంజీవ చిరంజీవి. దీర్ఘాయుష్మాన్ బాబా. మన అన్నయ్య వాళ్ళు ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది కదే. వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే. ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు? ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే. రా. మీ ఇద్దరికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? అటు చూడండి. సారీ, మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను. నో అని చెప్పద్దు. ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్. ఒప్పుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. సీత,
Samantha. I'm right? సారీ అండి ఐమ్ గీత. Oh. Better luck next time. Padandra. Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. Please cheer them. So girls and guys, say long live to the prettiest twins and let us celebrate. Cheers! Catch it. Come on, have it. Sissy, beer. Come on, yaar. ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు. యా హ్యావ్ ఇట్. Come on. మాకు అలవాట్లేదు. నిద్ర వస్తుంది మేము బయలుదేరుతాం. 9 పడుకునే అలవాటు. ఏయ్ ఇది మరీ టూ మచ్. మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండానా? తప్పేమీ లేదు. మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్. బట్ ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్. నిద్ర వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి. ఇది కరెక్ట్. ఓకేనే నువ్వు వెళ్ళు. ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్. బాయ్. నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు. ఈ డ్రింక్ తీసుకో. దిస్ ఇస్ అన్ఫేర్. ఏమండి ఇందులో విస్కీ కలిపారు. వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది, మీరు వెళ్ళిపోండి. మా కంపెనీ కావాలి. ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే మీరు నేను గీత. గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా? 1 minute. తీసుకోండి. చూడండి గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు, ఇంకా గొడవ చేయకండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ పార్టీ చాలా బాగుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతసేపు మేలుకున్నాను తెలుసా. నేను కూడా అంతే. ఓకే దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ గుడ్ నైట్. కమ్ ఆన్ యా. గుడ్ నైట్. గుడ్ సీత నాకు నిద్ర వస్తుంది. మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. నన్ను రూమ్కి తీసుకెళ్ళు. నేను నా కాలేజ్ మేట్ ని పెళ్లి చేసుకుంటాను డాడీ. అదేం లేదు డాడీ. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం. భార్యాభర్తల్లా. I'm sorry. I'm so sorry. I'm sorry. I'm sorry. I'm very sorry. నన్ను క్షమించు. I swear నేను కావాలని చేయలేదు. నైట్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి నన్ను పట్టుకున్నావు. నువ్వు డ్రింక్ కూడా తీసుకోలేదు. బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు. సో సారీ. తప్పు చేశాను. దిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను. పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే అన్నాడు. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, నేను కావాలని చేసిన తప్పు కాదు. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నే చీటని కాదని నమ్ముతావుగా? మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ.
మీరు గీత గీత, మన విషయం వెంటనే సీతకు చెప్తాం. జరిగిన దాని గురించి కాదు, వీఆర్ ఇన్ లవ్ అని చెప్తాం. ఓకే? మీరు బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. అవును, మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా? సీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేనెప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటా. వీఆర్ ఇన్ లవ్. మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత. ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కూడా అంతేనా? అమ్మ దొంగ రాస్కే, నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు, అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు, దట్టు నాకు తెలియకుండా. మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటబ్బా అని నిన్నే డౌట్ వచ్చింది. ఎనీహౌ, మీరేం చచ్చిపోనక్కర్లేదు. మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది. అంతవరకు బుద్ధిగా చదువుకోండి. థ్యాంక్ యూ సీత. ఓకే గీత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్రెడీ తెల్లారింది బాబు. ఓహో, ఐఎమ్ సారీ. బాయ్ బాయ్. బాయ్. ఏ గీత, వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టేశావే. థ్యాంక్ యూ.